ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించినట్లుగా తెలుస్తోంది. బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు చంద్రబాబు కోరినట్లు సమాచారం. ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఏపీకి సంబంధించిన కీలక అంశాలు ప్రధానితో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శిరీష్ ల్యాబ్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, భేటీకి సంబంధించి ముఖ్య అంశాలేంటి? ప్రధాని స్పందన ఎలా ఉందని సమాచారం అందుతోంది. శీలా, టీడీపీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం ప్రధాని చాలా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఏవైతే అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారో వాటన్నింటినీ కూడా సానుకూలంగా దశల వారీగా పరిష్కరిద్దామని చెప్పేసి హామీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఈసారి బడ్జెట్లో ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారో అందులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యత అనేది కూడా ఇస్తాము. పెండింగ్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయా మంత్రిత్వ శాఖలతో మాట్లాడి తొందరగా పరిష్కారం అయ్యేలాగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రధాని అదేవిధంగా చంద్రబాబు మధ్య దాదాపు అరగంట పైగా భేటీ అనేది కూడా జరిగింది. ఈ భేటీలో అనేక అంశాలంటి కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల రాజకీయ పరిణామాలతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చినట్లుగా కూడా సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించి ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధాని దగ్గర చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. దాంతోపాటుగా రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహాయం పైన కూడా ప్రధానంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అనేది కూడా చేయాలన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాల్లో బాధ్యత అనేది కూడా బీజేపీపై ఉంటుంది. సో కాబట్టి కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కూడా రాష్ట్రానికి సాధ్యమైనంత వరకు సహాయం అనేది కూడా చేయాలి. పెట్టుబడుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కీలక పరిశ్రమలు దక్కేలాగా కూడా సహాయం చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా కోరినట్లుగా కూడా సమాచారం. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలపైన అదేవిధంగా రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ పైన కూడా ప్రధానంగా చర్చ అనేది కూడా జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీకి క్లియర్ మెజార్టీ అనేది కూడా ఉంది కాబట్టి ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండా ఎటువంటి నిర్ణయాలైనా కూడా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి టీడీపీతో సంప్రదించిన తర్వాత మాత్రమే భాగస్వామ్య పక్షాలకు తెలియజేసిన తర్వాత కొన్ని అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో నితీష్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదాతో పాటుగా ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పేసి తీర్మానం చేశారు. సో ఈ నేపథ్యంలో దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్పై కూడా పడే అవకాశం ఉంది. వన్స్ కనుక బీహార్ కనుక కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా డిమాండ్లన్నింటి కూడా మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంపై కూడా భవిష్యత్ చర్చ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో మొత్తం మీద కూడా రిప్రజెంటేషన్స్తో పాటుగా కీలక అంశాలన్నింటినీ కూడా ప్రధానికి ఇచ్చారు. ఇటీవల కాలంలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రధానికి ఇచ్చినట్లుగా కూడా సమాచారం. ఆర్థిక శాఖ మంత్రితో పాటుగా ఇతర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి సాధ్యమైనంత వరకు సహాయం చేస్తానని చెప్పేసి ప్రధాని హామీ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. మరికొద్దిసేపట్లో ఇతర మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు కలవనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. షీలా, శిరీష్, విభజన సమస్యలకు సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించి అంశాలు ఏవైనా ప్రస్తావనకు వచ్చాయా? ఎందుకంటే అంతకుముందు భేటీ జరిగినప్పుడు కొన్ని అంశాలు కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. మరి ఈ అంశాలు ఏమైనా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా?
అంటే దాదాపుగా సాధ్యమైనంత వరకు కేంద్రం స్థాయిలో అన్నీ కూడా పరిష్కారం అయ్యాయి. రాష్ట్ర స్థాయిలోనే ఇరువురు ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకోవాల్సిన అంశం అనేది కూడా ఉంది. ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్కి సంబంధించిన విభజన కనుక చూసినట్లయితే అది ఆల్మోస్ట్గా కంప్లీట్ అయింది. కేంద్రం కూడా నోటిఫై చేసింది. ఎవరికి ఏ పార్ట్ వస్తుంది, ఎంత ల్యాండ్ వస్తుంది అనేది కూడా కేటాయించారు. సో దీనికి సంబంధించి తదుపరి నిర్ణయం కూడా తీసుకోవాల్సింది ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలే. అయితే రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలోనే సమస్య అనేది కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు ఏంటి కూడా అందిస్తారు. ఇరువురు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి దీనిపైన మేము నిర్ణయం తీసుకున్నామంటే దాన్ని ఎండార్స్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి సో దీనిపైన పెద్దగా చర్చ అనేది కూడా జరగలేదని చెప్పి సమాచారం. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహాయం పైన మాత్రం చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దానికి ప్రధాని ఓకే అన్నట్లుగా కూడా తెలుస్తుంది. షీలా. రైట్, థ్యాంక్ యూ శిరీష్.